క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము మరి మనందరికీ తెలిసినదే. లోకమంతటి కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి అందించి 2000 సంవత్సరాల క్రితము మానవాళి రక్షణ విమోచన కొరకై తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన ఈ శుభ ఘడియ, శుభ సందేశము క్రిస్మస్ సందేశం. యెషయా ప్రవక్త ద్వారా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంటుంది. సో ఇక్కడ శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించెను. కుమారుడు పుట్టల, శిశువు పుట్టాడు. శిశువు పుట్టెను అంటే అక్కడ క్రీస్తు యొక్క మానవత్వము లేదా క్రీస్తు మానవ రూపములో రావటాన్ని స్మృశిస్తుంది. అదే కుమారుడు అనుగ్రహింపబడుట అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనకి తెలియపరుస్తుంది. మనము జాగ్రత్తగా గమనించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవ దేవుడు. మానవ దేవుడు అంటే వినటానికి క్రొత్తగా ఉన్న మానవ రూపమును ధరించిన దైవము. ఎందుకని మానవ రూపము ధరించిన దైవము అని మనం అనాలి అని అంటే, పౌలు భక్తుడు తిమోతితో ఒక మాట అంటారు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు అన్నాడు. ఇక్కడ 3 పదాలు: యేసు, క్రీస్తు, నరుడు. యేసు అనేది పేరు, క్రీస్తు అనేది బిరుదు, నరుడు అనేది స్వభావం. యేసు పేరు, క్రీస్తు రక్షకుడు లేదా విమోచకుడు, దైవత్వాన్ని సూచిస్తుంది. నరుడు అంటే మానవుడుగా వచ్చాడు అని. ఎందుకు రావాల్సి వచ్చింది మానవుడిగా? చాలామంది అంటుంటారు, యేసుక్రీస్తు ప్రభువారి ప్రబోధాలు మానవాళికి మార్గదర్శకాలు, ఇట్లా రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. అది చాలా తప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మనిషికి ఎట్లా జీవించాలో నేర్పించటానికి రాలేదు. అలా అన్నాము అనంటే మనం పూర్తిగా ప్రభువును తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టే. మానవుడిగా ఎలా బ్రతకాలో నేర్పించటానికి ఆయన మానవుడిగా రావాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి, ఇట్లా నడవండి అని చెప్తే సరిపోద్ది. రెండోది, కొంతమంది ఏమంటారంటే ప్రేమ, క్షమ, త్యాగము ఇట్లాంటివి ఎథికల్ మోరల్ వాల్యూస్ని నేర్పించటానికి వచ్చారు అంటారు. అవి నేర్పించటానికి కూడా దేవుడు మానవుడిగా రావాల్సిన అవసరం లేదు. ఆయన పైనుండే తన లేఖనాల ద్వారా ఇట్లా ప్రేమించండి, అట్లా ప్రేమించండి అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పలా.
అంటే ఖచ్చితంగా ఆయన ఈ లోకానికి ఎథికల్ అండ్ మోరల్ బిహేవియర్ నేర్పించడానికైతే రాలా. ఆయన వచ్చింది మనిషికి, దేవునికి మధ్యవర్తిగా ఉండటానికి. దేవుడు పక్షంగాను, మధ్యవర్తి అంటే ఎవరు? దేవుని పక్షంగాను, మానవుని పక్షంగాను, లేకపోతే 2 పార్టీల మధ్య అనుసంధాన్ని కుదురుస్తూ ఇద్దరి గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఏదో ఒకడు గురించే తెలుసుకొని ఇంకొకడు గురించి తెలుసుకోకపోతే వాడు మధ్యవర్తి అవ్వలేడు. అందుకే యేసు ప్రభువారు మానవ శరీరము ధరించటం వెనక ఆయన మానవుడికి మధ్యవర్తి, దైవ స్వరూపాన్ని ధరించటం ద్వారా దేవునికి మధ్యవర్తి. అంటే 2 in 1. ఆయనలో దైవత్వము, మానవత్వము ఉన్నది. మానవత్వము మనిషికి, దైవత్వము దేవునికి, ఇద్దరికి మధ్య అనుసంధానకర్త ప్రభు. అందుకే శిశువుగా పుట్టాడు, కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. శిశువుగా పుట్టింది మన కొరకు, కుమారుడిగా ఆయన రావటం అనుగ్రహింపబడింది దేవుని పక్షముగా, దేవుని తరఫున. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకొని గ్రహించవలసింది అదే. యేసు ప్రభు వచ్చింది నా దేవునితో చెడిపోయిన నా బంధాన్ని పునరుద్ధీకరించి నా దేవునితో నేను ఉండే మహాభాగ్యాన్ని ఆయన ద్వారా నాకు కలుగచేశాడు. అదే క్రిస్మస్ యొక్క గొప్ప ప్రధానమైన సందేశం. ఆ సత్యాన్ని తెలుసుకున్న నాడే క్రిస్మస్ అనేది మన జీవితాలకు వెలుగునివ్వటానికి అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటూ, ఈ కాపరి స్వరము శ్రోతలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు జననము యొక్క ప్రాధాన్యము మీకందరికీ దేవుడు తగిన సమయమందు తెలియజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.